ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని, ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగమును ఉద్దేశించి మాటలు తెలియజేస్తున్నాడు. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. నిజంగా యెహోవా అనేటువంటి దేవుడు ఎలాంటి వాడో మన జీవితంలో రుచి చూచి ఎరిగిన తర్వాతనే ఆయనను ఆరాధించే వారంగా ఉంటాం. బలహీనమైనటువంటి జనాంగం, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు అని దేవుడు తన ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. పురుగు లాంటి యాకోబు దేవునిలో తన బలాన్ని గుర్తించి మరి ప్రభువును బట్టి సంతోషించడమే కాకుండా శత్రువులపై సంపూర్ణ విజయాన్ని ప్రభు ద్వారా పొందుకుంటూ వచ్చినాడు. ఇలాగున దేవుడు తన యొక్క కృపా బాహుల్యమును తన ప్రజల పట్ల విస్తరింపజేసి శత్రువులపై సంపూర్ణమైన విజయాన్ని ఇవ్వడమే కాకుండా తన నామానికి మహిమ తెచ్చుకునేవాడుగా ఉంటున్నాడు. ఇలాగున మనము కూడా యెహోవాను బట్టి సంతోషించినప్పుడు మన యొక్క జీవితంలో ఆత్మీయంగా బలవంతులంగా ఉంటాం. ఎందుకనగా యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. దావీదు తన జీవితంలో యెహోవాను బట్టి అతిశయిస్తూ వచ్చినాడు. తన తండ్రి యొక్క మంద అయినటువంటి గొర్రెల మందను, యెషై మందను దావీదు మేపుతూ తంబుర చేత పట్టుకొని అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునిలో సంతోషిస్తూ ఉన్నాడు. అలాంటి తరుణంలో ఎలుగుబంటి మరి సింహము ఆ యొక్క మంద మీదకి వచ్చినప్పటికీ రిక్త హస్తాలతో వెళ్ళి వాటిని చంపి మందను కాపాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో ప్రభువును బట్టి సంతోషించినప్పుడు నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటిని సునాయాసంగా జయించగలిగే శక్తి సామర్థ్యాలను దేవుడు నీలో నింపేవాడుగా ఉంటున్నాడు. కనుక దావీదు అనుభవం మనకెంతో మాదిరికరమైనటువంటిది. దావీదు వలె మనము కూడా ప్రభువులో ఆనందించినప్పుడు ఆధ్యాత్మికంగా మనం బలపడే వారంగా ఉంటాం. దేవునికి సమీపంగా తీసుకొని రాబడే వారంగా ఉంటాం. కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు, శోధనలు ఏది కూడా నీ విశ్వాసాన్ని తాకను కూడా లేవు. కనుక మనము దావీదు వలె దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి అతిశయించమంటున్నాడు. అలాగ జీవించడానికి ప్రభు సహాయం చేయనుగాక.